కళ్యాణ్ పగడాలకు వచ్చిన బహుమతుల చిట్ట చాలా పెద్దది. మొదటిది విన్నర్ ప్రైజ్ మనీ. అంటే బిగ్ బాస్ విన్నర్‌కి సాధారణంగా 50,00,000 రూపాయలు ఇస్తారు. కానీ హౌస్‌లో జరిగినటువంటి కొన్ని టాస్కులు ఇతర సందర్భాల్లో కట్ అయినవి పోను ఫైనల్‌గా కళ్యాణ్ చేతికి 35,00,000 రూపాయల చెక్కును అందించారు నాగార్జున. కేవలం ఈ 35,00,000 కాకుండా షో స్పాన్సర్స్‌లో ఒకరైన ర్యాఫ్ గ్రిప్పింగ్ కళ్యాణ్‌కు మరో 5,00,000 క్యాష్ ప్రైజ్‌ను అందించింది. అలాగే మారుతి సుజుకి విక్టోరీస్ కార్ను కూడా కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కళ్యాణ్ పగడాల ఈ సీజన్ ద్వారా దాదాపు 50,00,000 విలువైన ఆస్తులను వెనకేసుకున్నట్టే. బిగ్ బాస్లో కళ్యాణ్ విజయం ఓ సంచలనం. ఏ సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఒక సాధారణ కామన్ మ్యాన్గా అడుగుపెట్టి తన నిజాయితీతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు కళ్యాణ్ పగడాల. ఒక సామాన్యుడు తలచుకుంటే సింహాసనాన్ని ఎలా దక్కించుకోవచ్చో అర్థమవుతుంది. ఇది కేవలం కళ్యాణ్ ఒక్కడి గెలుపు కాదు, ఆయనలో తమని తాము చూసుకున్న ప్రతి సామాన్యుడి విజయం. వెండితెర స్టార్లను సైతం పక్కకు నెట్టి జనబలంతో బిగ్ బాస్ గడ్డపై కళ్యాణ్ పగడాల వేసిన ఈ ముద్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. బిగ్ బాస్ టైటిల్తో కళ్యాణ్ పగడాల ప్రస్థానం కేవలం ఆరంభం మాత్రమే. హౌస్లో ఆయన చూపించిన నటన, పలికించిన హావభావాలు చూస్తుంటే త్వరలోనే ఆయన వెండి తెరపై కూడా మెరవటం ఖాయంగా కనిపిస్తోంది.